ప్రభునామనకు ఘనత కలుగునుగాక. ఓబద్య గ్రంథము అది 1వ అధ్యాయం ఉంది, 17వ వాక్యం మనం చూస్తున్నాము. అయితే సియోను కొండ ప్రతిష్ఠితమగును, తప్పించుకొనిన వారు దాని మీద నివసిస్తురు. యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకుందురు. ఇక్కడ ఏసావును గురించి, యాకోబు సంతతి వారిని గురించి మాట్లాడేటటువంటి మాట ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఓబద్య ప్రవక్తకు కలిగినటువంటి దర్శన భావమును దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నట్టుగా చూస్తున్నాం. మరి దేవుడైన యెహోవా ఇశ్రాయేలును గురించి, ఏసావు సంతతి వారిని గురించి తెలియజేస్తున్నాడు. ఎదోమీయులు అనగా ఏసావు సంతతి వారు. ఆదికాండం 25:30 మనం చూసినప్పుడు ఏసావు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసి యాకోబు దగ్గర ఎర్రని కూర తిన్నాడు కనుక అతనికి ఎదోము అని పేరు పెట్టబడినని చూస్తున్నాం. ఈ ఏసావును గురించి మనము గమనించినట్లయితే అతడు వేటగాడై మాంసాపేక్ష కలిగిన వాడై జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వాక్యంలో కూడా ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి వ్యభిచారి అయినను భ్రష్టుడైనను ఉందునేమో అని, ఏసావు తర్వాత ఆశీర్వాదం పొందగోరి నీళ్లు విడిచిచ్చు దానికోసం శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జించబడేను అని రాయబడి ఉన్నది. ఇందుని బట్టి మనం గమనించినప్పుడు ఏసావు దేవుని ఆశీర్వాదమును పోగొట్టుకున్నట్టు చూస్తున్నాం. యాకోబు దేవుని దీవెన పొందుకున్నట్టు మనం చూస్తున్నాం. యాకోబు గుడారములో సాధువై నివసిస్తూ తన తల్లి దగ్గర నివసిస్తూ తల్లికి సహాయపడుతూ ఉంటున్నట్టుగా చూస్తున్నాం. తదుపరి యాకోబు తల్లిదండ్రుల మాటకు లోబడి మరి తన మామ అయినటువంటి లాబాను దగ్గరికి వెళ్ళి అక్కడ కొంతకాలం నివసించి ఏసావుకి ఉన్నటువంటి కోపం తగ్గే వరకు కూడా అక్కడ నివసిస్తున్నాడు. అక్కడ యాకోబు అన్ని విషయాల్లో లాబానుకు లోబడి తనకు పరిచర్య చేస్తూ వస్తున్నాడు. చివరిలో ఆయన ఆశీర్వదించబడిన వాడై తిరిగి వచ్చినప్పుడు ఏసావు కూడా అతన్ని అంగీకరించి సంతోషంతో సమాధానంతో వాళ్ళు ముందుకు పోవటానికి సహాయం చేసినట్టుగా చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏసావును యాకోబుని ఇద్దరిని చూస్తే ఏసావు ఆశీర్వాదం పొందలేకపోయాడు, యాకోబు ఆశీర్వాదం పొందగలిగాడు. మరి మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నాం. యేసు ప్రభు ద్వారా అన్ని జనులంటే మనకు కూడా దేవుని వెలుగు ప్రసాదింపబడింది. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాడు యేసు ప్రభు అని మనం చూస్తున్నాం. ఆయన వెలుగులో జీవించడానికి దేవుడు మనకు కూడా అధికారం ఇచ్చాడు. అయితే మనం ఏం చేయాలంటే ఈ లోకపు సంబంధమైన చీకటిని విడిచిపెట్టి వెలుగుని ప్రేమిస్తూ లేదా దేవుని వాక్యమును ప్రేమిస్తూ దేవుని కొరకు జీవించాలని దేవుడు మన యొద్ద నుంచి కోరుకుంటున్నాడు. 1 యోహాను 2వ అధ్యాయం 15-17 వరకు చూస్తే ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. లోకములో ఉన్నదంతా ఇవనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కాదు, అది లోకాధికారి వల్ల పుట్టినవే అని మనం చూస్తున్నాం. అయితే మనుషులు లోకాధికారి వల్ల పుట్టినటువంటి లోకాన్ని, లోక సంబంధమైన వాటిని ఆశించి దాన్ని పొందగోరి దేవుని ఆశీర్వాదమును పోగొట్టుకుంటున్నారు. ఈ దినం మనం ఏ మార్గంలో కూడా నడుస్తున్నాం? ఏసావు సంతతి వారి మార్గంలో కూడా నడుస్తున్నామా, యాకోబు సంతతి వారి మార్గంలో కూడా నడుస్తున్నాం అనేది మన ఆత్మీయ జీవితాల గురించి మనం పరిశోధించుకోవాలి. లోకాశలు కలిగి లోకాన్ని ప్రేమించి లోకంలో జీవిస్తే దేవుని ప్రేమని మనం పొందుకోలేము. మన దేవుని హృదయపూర్వకంగా ప్రేమించి ఆయన మన హృదయంలో చేర్చుకుంటే, ఆయన వాక్యానుసారమైన జీవితం జీవిస్తే మనం యేసు ప్రభువులో జీవించేదానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. అట్టి జీవితం ఎవరైతే కలిగి ఉంటారో వారు నిత్య జీవంలో ప్రవేశించడానికి కూడా దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి మనం లోక సంబంధమైన వాటిని ఉపేక్షించుకొని దేవుని కొరకు దేవుని వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ నిత్య జీవంలో ప్రవేశించినట్టుగా దేవుడు మనకు అందరికీ సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, శ్రేష్ఠగా ఏసావు పెద్దవాడైనప్పటికీ ఒక కోటి కొరకు ఆశపడి తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేశాడు. తర్వాత అది పొందాలని ఎంత ఆశపడినప్పటికీ పొందలేకపోయాడు. మేము కూడా ఈ లోకంలో జీవిస్తూ నాయన లోక సంబంధమైన ఆహారం కొరకు, లోక సంబంధమైన వాటి కొరకు మా యొక్క ఆత్మీయ జీవితం పోగొట్టుకొనకుండా నీ కొరకు ఈ లోకంలో జీవిస్తూ పరిశుద్ధ జీవితం జీవిస్తూ నిత్య జీవంలో ప్రవేశించుటకు మాకందరికీ సహాయం చేయమని, దీవించి కరుణించమని, కృప చూపించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.